పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ఆదిత్య స్కూల్ 11 వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్, రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ టి సత్యనారాయణ రెడ్డి, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ శృతిరెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి తెలుగుదేశం అధ్యక్షురాలు జుత్తిక సూర్యకుమారి, జుత్తిక కృష్ణ, గొల్లల మామిడాడ టీడీపీ మాజీ ఎంపీటీసీ తమలంపూరి శివరామరెడ్డి, సూరిబాబు, జనసేన పార్టీ నాగు, గొల్లల మామిడాడ గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆదిత్య స్కూల్ గొల్లల మామిడాడ 11th యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి అధ్యక్షత వహించిన డైరెక్టర్ శ్రీమతి శృతిరెడ్డి గారికి, కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చిన మిత్రులు శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, రుడా చైర్మన్, అదేవిధంగా స్పెషల్ ఇన్వైటీగా పెద్దలు, ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా యూనివర్సిటీ ఛాన్సలర్ సోదరులు. అందుకోసమే ఇవాళ స్కూల్స్ అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీస్ చేసే విధంగా చెయ్యాలనే ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉంది. కానీ మన అదృష్టవశాత్తు ఇక్కడ ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేరెంట్స్ అందరినీ నేను కోరుకునేది, మీరు మీ పిల్లల్ని చదువు పట్లే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ పట్ల కూడా ఆసక్తి పెంచే విధంగా మీరు చర్యలు తీసుకోమని, తద్వారా ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నా. ఇక వ్యక్తిత్వ నిర్మాణం కానీ, ఒక వ్యక్తి ఎదుగుదలకు కానీ, హార్డ్ వర్క్ కానీ, డెడికేషన్ కానీ చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఈ వేదిక పైన 2 లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు, 2 శేషారెడ్డి గారు. డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారి గురించి ఈ ప్రాంతంలో తెలియని వ్యక్తులు ఉండరు. ఆయన ఏ విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక నేత్ర వైద్యుడిగా పేరు సంపాదించారు అంటే 24/7 ప్రాక్టీస్.